మిథున అయితే చాలా సీరియస్‌గా మా అమ్మని, నానమ్మని అంత అతిగా అవమానించారే, మీకేమైనా మానవత్వం ఉందా? మీకేమైనా విలువలు ఉన్నాయా? మీరసలు మనిషేనా? అనేది అంటూ ఉంటారు. ఒక మాస్టర్ పొజిషన్‌లో ఉండి మీరు అంత గౌరవం లేకుండా మాట్లాడతారా? మా అమ్మని, నాన్నమ్మని అనేసి మాటలు అంటారా? అని చెప్పేసి మిథున చాలా సీరియస్‌గా సత్యమూర్తిని నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలకి దేవ మా నాన్ననే అనేసి మాటలు అంటావా? ఏం చేస్తున్నావు? అనేది గట్టిగా అడుగుతూ ఉంటాడు. అవును, మీ నాన్ననే అంటున్నాను. మీ నాన్న ఒక మాస్టర్ కదా! ఒక మాస్టర్ అయ్యుండి కూడా వేరే వాళ్ళ గురించి అలా తక్కువ చేసి మాట్లాడొచ్చా? అనైతే మిథున చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది సత్యమూర్తితో. ఆ మాటలకి సత్యమూర్తి అయితే దించుకుంటూ ఉంటాడు. మా అమ్మని, నాన్నమ్మని అనేసి మాటలని వాళ్ళని ఎంత అగౌరవపరిచారో అనేది అంటూ ఉంటుంది. నేను మీ ఇంటికి ఉట్నే రాలేదు కదా! ఒక రౌడీగా ఉండి నువ్వు ఎవరో తెలియని అమ్మాయితో తగువుపడి ఇంట్లో తన మెడలో తాళి కట్టేయడం సంస్కారమా? ఆ సంస్కారమేనా మీ నాన్న నీకు మప్పింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక కొడుకుని దిద్దుకోలేని తండ్రి కూడా ఒక మాస్టరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి మాట్లాడుతున్నావు? ఒక జీవితాన్ని చూసిన నా భర్తని అనేసి మాటలు అంటావా? అని శారద మిథునతో అంటూ ఉంటుంది. నేను అతన్నేం అనలేదు. నేను అతనిలో ఉన్న మాస్టర్‌ని అంటున్నాను. ఒక మాస్టర్ అయి కూడా తన కొడుకుని సరిదిద్దుకోలేదు. తన ఫ్యామిలీని సరిదిద్దుకోలేని మాస్టర్ గురించి మాట్లాడుతున్నాను అని మిథున చాలా సీరియస్‌గా దేవాతో, శారదతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్యమూర్తి అయితే చాలా ఫెయిల్యూర్ చూసి ఫీల్ అవుతూ ఉంటాడు సత్యమూర్తి.